సైతాను మనిషి లోపట ప్రవేశించే మార్గాలు ఏంటో తెలుసా? 3 మార్గాలు. 1, కంటి ద్వారా ప్రవేశిస్తాడు, తస్మాత్ జాగ్రత్త. 2, నోటి ద్వారా ప్రవేశిస్తాడు, తస్మాత్ జాగ్రత్త. చెవి ద్వారా ప్రవేశిస్తాడు. 3, ఈ 3 మార్గాల గుండా వాడు ప్రతి క్షణం వాడు ప్రవేశించాలని ప్రయత్నం చేస్తాడు. మనుషుణ్ణి పడగొట్టడానికి సైతాను వాడే మొట్టమొదటి ఆయుధం నీ కన్నే. నీ కన్నే, నీ కన్నే. అవ్వమును పాడు చేసింది ఆ కన్ను కాదా? ఆకానును పాడు చేసింది ఆ కన్ను కాదా? సింహపు గుండె వంటి గుండె కలిగిన దావీదును పాడు చేసింది ఆ కన్ను కాదా? న్యాయాధిపతి అయిన సంసోను భ్రష్టునిగా మార్చింది ఆ కన్ను కాదా? అందుకనే ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలరా, క్రైస్తవునిగా నీ బ్రతుకులో నీ చూపు విషయంలో జాగ్రత్త, నీ కంటి విషయంలో జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, దేహమంతటికి దీపము నీ కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. ఎంతోమంది యవ్వన బిడ్డలు ఈ కడవరి దినాల్లో పవిత్రతను కోల్పోవటానికి కారణం సెల్ ఫోన్. ఏముందిలే, ఈ వాట్సాప్ స్టేటస్లో నిమిషం కితకితలు కనపడుతున్నాయి, జబర్దస్త్ డైలాగులు కనపడుతున్నాయి. నిమిషమే కదా, జస్ట్ 1 మినిటే కదానని ఆ 1 మినిట్ ఆ వాట్సాప్ స్టేటస్ చూస్తాడు. ఇక ఆ బిట్టు చూసిన తర్వాత ఈ బిట్టు చూసాం కదా, దీనిలో ఇంకేముండి ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది? చివరికి సాతానుగాడు పూర్తిగా మనిషిని సినిమాల్లోకి దింపుతాడు. యవనులారా, మీలో ఎవరి జీవితంలోనైనా కంటి ద్వారా లైకర్త ప్రవేశించి, చెవి ద్వారా లైకర్త ప్రవేశించి, నోటి ద్వారా లైకర్త ప్రవేశించి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేశాడేమో. యోబు చేసుకున్న తీర్మానం నువ్వెందుకు చేసుకోకూడదు? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా, కన్యక నేను ఎలా చూస్తా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయని దావీదు భక్తుడు చేసిన ప్రార్థన, యోబు భక్తుడు చేసిన ప్రార్థన నువ్వు చేసుకొని కన్ననే మార్గాన్ని, చెవులనే మార్గాన్ని, నోరనే మార్గాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే లయకర్త నీ ఇంటిలోకి రాడు, ఆదరణకర్త నీ ఇంటిలో సంచరించటం ప్రారంభిస్తాడు ఆయన.